కార్తీక పురాణం 8వ అధ్యాయం సూక్ష్మ ధర్మ నిరూపణము అజోమిలోపాఖ్యానము. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో ఒక గొప్ప సందేహం కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపచేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవాన్ని చెప్పినారు. వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోసక్తములైన ప్రాయచిత్తములను చేసుకుని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతన పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లా సంభవమగును? ఓ మునీశ్వర, అనింత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటి ప్రాయచిత్తములు చేయించుకోవలనియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమున గోటి కొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు సఖ్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని మానవలే ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారున మహానది ప్రవాహంలో స్వయముగా పడి కొట్టుకుని పోవచ్చు గడ్డి పరకను ఆధారముగా చేసి కొనిన దరిచేరున స్వయముగా గొప్ప పర్వతమెక్కి అక్కడి నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకుని ఎడల పడకుండున ఇట్టి దుష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపు చేయుట ఎట్లు సఖ్యమగును? నాకు ఈ సంశయమును నశింపు చేయుము. నాకే కాదు, వినువారందరికినూ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు. అది ఎట్లా సిద్ధించును? సూతుడిట్లు పలికిను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము, మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మముల్లో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసినవి. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహం పొందుకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనుని మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయచిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చినవి. తమో గుణము వలన చేసిన ధర్మము తామసమనుమను. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందెను. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధములు యోగ్యతను విచారించక విధి రహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వ పాప నాశన సామర్థ్యము కలిది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను. కర్మ పద్ధతి చేయగా అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లా దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేతగాని అజ్ఞానము చేతగాని దేశకాల పాత్ర విచారణముతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహం లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదేగును. గృహములోని చీకటిని చిన్న దీపమైన ఎలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన ఎడల ఆ మురికిపోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తన వలన నశించును. మహిమ తెలియక చేయబడిందైన హరినామ సంకీర్తన చే పాపములన్నీయు ఎదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమే ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారాంగుతుడే సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి పతివ్రతయగు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారి ఇరువురికి చివరి కాలము అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడును, దాసి భర్తయు హింసడును.
హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమును ఆసక్తి కలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తన వలన తరించెను. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిలునకు యవ్వనం రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగము చేసి దాని యందు ఆసక్తుడే తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితో జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగ చుమ్మనాది కర్మల యందు ఆసక్తి కలవాడే ఆ దాసితోని నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిలుడిట్లు ఇట్లు కులచార భ్రష్టుడై కారణమున బంధువులందరూ అతన్ని గృహము నుండి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలని ఇంటిలో నివాసం చేసుకుని నిత్యము దాసితో కూడిన కుక్కలు ఉచ్చలు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలం గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు తాగుదామని ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి క్రిందపడి మృతి పొందెను. తర్వాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక సచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తర్వాత దాన్ని కొండ గుహయందు పారవేచి ఇంటికి పోయెను. తర్వాత అజామిలుడు యవ్వనవంతరాలైన దాని కూతురుని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలం సంభోగించి సుఖించెను. తర్వాత అజామిలునికి ఒక కూతురి యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందుకు చివరి వాడు మాత్రము మిగిలి ఉండెను. వానికి నారాయణ అని నామకరణము చేసి అజామిలుడు నడుచున్నప్పుడును కూర్చుండునప్పుడును జలపాలకములందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాశము చేత బుద్ధుడే నిరంతరము ఆ నామముచే నారాయణ అనే నామంచే పలుకుచుండెను. తర్వాత కొంతకాలమునకు అజామిలునికి మరణకాలం సమీపించగా అతన్ని తీసుకుని పోవుటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగిన చేతులందు దండములను ద్రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తన్ను తీసుకొని పోవు వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దురామందటిలో ఉన్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచును. ఆ పిలుచునప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారు పిలిచును. రాజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరికి రావరిచి దూరముగా పోయి భయంతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఆ అజామిలుడు మా వాడు కాని మీ వాడు కాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారును పచ్చని పట్టు బట్టలను ధరించువారును పద్మమాలాంకృతులైన కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు కలవారును 4 చేతులు కలవారును సుందర దేహులను శంఖచక్రమును ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశించు చేయువారును అయి ఉండిరి. ఇట్లు విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లన్రి మీరు ఎవ్వరు కిన్నెరుల సిద్ధుల చారుణుల దేవతల అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిలుణ్ణి తమ పుష్పక విమానం ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవు కోరిక కలవారే ఇట్లు పలికిరి.